సో ఇట్లాంటి ఫిక్సెడ్ జాయింట్ అంటే క్యాస్ట్ ఇన్ సిటీలో టుగెదర్ క్యాస్ట్ చేస్తాము. బీమ్ స్లాబ్ ప్లస్ బీమ్ టుగెదర్ క్యాస్ట్ అవుతుంది. రీబార్ ఇన్సర్ట్ అయిపోతుంది. స్లాబ్ రీబార్ బీమ్ లోపల, బీమ్ రీబార్ కాలం లోపల, కాలం రీబార్ ఫుటింగ్ లోపల ఇన్సర్ట్ అయితే టుగెదర్ క్యాస్ట్ చేస్తే క్యాస్ట్ ఇన్ సిటీ ఉంటాం కదా, ఇట్లా ఉంటే అన్ని ఫిక్సెడ్ జాయింట్ అంటాం. సింప్లీ సపోర్టెడ్ జాయింట్ అంటే అన్ని ప్రీకాస్ట్ ఐటమ్ అన్ని సింప్లీ సపోర్టెడ్. అది ఎట్లా ఉందంటే మీకు రెడీమేడ్ స్లాబ్ ఉంటుంది ఇక్కడ, రెడీమేడ్ బీమ్ ఉంటుంది. అది అన్ని క్యాస్ట్ ఇన్ సిటీ అవ్వదు. అది రీబార్ స్లాబ్ నుంచి బీమ్ నుంచి కాలం రీబార్ పోవదు. అదన్నీ షియర్ కీ జాయింట్ అని ఉంటుంది. మనం డీటెయిల్ గా మళ్ళీ చూసినాం. అది అప్కమింగ్ క్లాసెస్ లో డిఫరెంట్ ఎన్ కండిషన్ అంటే ఎట్లా ఉంటుంది, ఫిక్సెడ్, సింప్లీ సపోర్టెడ్, పిన్, రోలర్, ఇదన్నీ అప్కమింగ్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, డిజైన్ ఎట్లా ఉంటుంది, అందులో డిఫరెంట్ మన ఫిక్సెడ్ డిజైన్ చేసి సింప్లీ సపోర్టెడ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది, క్రాక్ ఎక్కడ వస్తుంది, ఇదన్నీ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫిక్సెడ్ అంటే క్యాస్ట్ ఇన్ సిటు, సింప్లీ సపోర్ట్ అంటే ప్రీకాస్ట్ అంటే జస్ట్ ఒక రెడీమేడ్ స్లాబ్. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, వాటర్ సంప్ పైన ఒక స్లాబ్ ఉంటుంది కదా, రిమూవబుల్ స్లాబ్. అదేమి ఫిక్సిటీ ఏమి ఉండదు, స్లాబ్ ఆర్ బీమ్ కు ఫిక్సిటీ ఉండదు, వాల్ పైన జస్ట్ అట్లా పెట్టారంటే రిమూవబుల్ స్లాబ్ లాగా ఉంటుంది కదా, ప్రీకాస్ట్ స్లాబ్. ఇట్లాంటి స్లాబ్ అన్ని ఇట్ ఈస్ కాల్డ్ సింప్లీ సపోర్టెడ్ స్లాబ్ అంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఫిక్సెడ్ బీమ్ అంటే ఇట్లాంటి ఫిక్సెడ్ బీమ్, బోత్ ఎండ్స్ ఫిక్సెడ్ బీమ్ ఉంటే హౌ టు అండర్స్టాండ్, ఎట్లా ఉంటుంది కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ ఎట్లా ఉంటుంది అని ఫస్ట్ మనం తెలుసుకుంటాము. సో అది ఒక పీడిఎఫ్ ఒకటి ఉంది, ఈ బీమ్ షియర్ ఫోర్స్ డిఫ్లెక్షన్ ఫార్ములాస్ అని ఒకటి ఉంది. ఇది మీకు డ్రైవ్ లో అప్లోడ్ చేస్తాము. చాలా మంచి పీడిఎఫ్ ఇది, కలెక్షన్స్ ఆఫ్ ఎంటైర్ బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ ఫార్ములాస్ అని ఉంటుంది. సో మీకు ఇదన్నీ మెమరీ చేయాలని అవసరం లేదు. ఈ పీడిఎఫ్ మీరు ఎంత ఇయర్ అయితే కూడా, ఇప్పుడు నాకు 30 years ఎక్స్పీరియన్స్ అయితే కూడా ఈ పీడిఎఫ్ అప్పుడప్పుడు మాన్యువల్ డిజైన్ కావాల్సినప్పుడు ఇది చూసి కూడా మీరు అన్ని ఫార్ములాస్ రెఫర్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇందులో ఏముందంటే అమెరికన్ వుడ్ కౌన్సిల్ ప్రిపేర్ చేసినది చాలా మంచి కలెక్షన్స్ ఆఫ్ ఆల్ ద బీమ్ అనాలైసిస్, అంటే బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్, డిఫ్లెక్షన్ ఫార్ములా అన్ని ఉంటుంది ఇందులో. సపోజ్ ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఫిగర్స్ ఉంది కదా, ఇందులో పేజ్ నెంబర్ 3లో లిస్ట్ ఆఫ్ ఫిగర్స్, ఫిగర్ 1 నుంచి ఫిగర్ 32 వరకు ఉంటుంది. సో ఇందులో ఏముందంటే సింపుల్ బీమ్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, సింపుల్ సపోర్టెడ్ బీమ్, సింపుల్ అంటే సింపుల్ సపోర్టెడ్ బీమ్, partial uniform load, simply supported beam, concentrate load center, any point, cantilever beam, మళ్ళీ ఫిక్స్డ్ బీమ్, వన్ ఎండ్ అనదర్ బీమ్స్ సింప్లీ సపోర్టెడ్, ఇట్లా ఉంటుంది. ఇందులో బీమ్ ఫిక్స్డ్ బోత్ ఎండ్ యూడిఎల్ లోడ్, బీమ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్, కంటిన్యూస్ బీమ్, ఇట్లా డిఫరెంట్ బీమ్ కి మన షియర్ ఫోర్స్ ఫార్ములా. ఇఫ్ ద లోడ్ ఈస్ ఫుల్, షియర్ ఫోర్స్ ఫార్ములా, ఇఫ్ ద లోడ్ ఈస్ సమ్ పార్ట్, సమ్ డిస్టెన్స్ వరకు లోడ్ ఉంటే అది కింద ఫార్ములా. మళ్ళీ మొమెంట్ ఇఫ్ ద లోడ్ ఈస్ ఫుల్ స్పాన్, వాట్ ఈస్ ద మొమెంట్ ఫార్ములా, ఇఫ్ ద లోడ్ ఈస్ ఫర్ సమ్ పార్షియల్ స్పాన్, వాట్ ఈస్ ద ఫార్ములా. దెన్ డెల్టా మీన్స్ డిఫ్లెక్షన్, వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ ఫార్ములా, ఇఫ్ ద లోడ్ ఈస్ ఫుల్ స్పాన్, ఇఫ్ ద లోడ్ ఈస్ ఫర్ పార్షియల్ స్పాన్ ఫర్ ఎక్స్ డిస్టెన్స్, వాట్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా కలెక్షన్ ప్లస్ డయాగ్రామ్ కూడా ఉంటుంది, షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, ఇట్లన్నీ ఫుల్ గా ఫిగర్ 1. మీరు ఇక్కడ వెళ్ళి, మీరు సపోజ్ మీకు ఫిక్స్డ్ బీమ్ కావాలి, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటర్, ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, ఫిగర్ నెంబర్ 23 ఆటోమేటిక్లీ ఇక్కడ పోతుంది, 23 పోతుంది. దెన్ యూ విల్ సీ ఆల్ ద బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ ఫార్ములా, ఇదన్నీ రెడీమేడ్ గా ఉంటుంది, మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది చెప్పాం కదా, కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్, ఇట్ డిఫర్స్ అంటే చేంజ్ అవుతే ఉంటుంది. ఎట్లా అంటే బేస్డ్ ఆన్ అవర్ ఎన్ కండిషన్, మన ఎన్ కండిషన్ చేంజ్ అవుతే, ఎన్ కండిషన్స్ అండ్ లోడ్ ఆల్సో లోడ్ అవర్ ఎన్ కండిషన్ చేంజ్ అవుతే మన కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ కూడా చేంజ్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ బీమ్ విత్ ఫిక్స్డ్ బోత్ ఎండ్ అండ్ యూడిఎల్ లోడ్ ఉంటుంది, జనరల్ గా ఇదే కండిషన్ వస్తుంది. మనం ఎంత బీమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇదిలో స్లాబ్ లోడ్ అన్ని యూడిఎల్ అయిపోతుంది. సో ఈ బీమ్ లో యూడిఎల్ లోడే వస్తుంది, ఇట్లా బీమ్ ఫిక్సర్ విత్ యూడిఎల్ లోడ్. ఇది జనరల్ గా మన బీమ్ ఫిక్సర్ విత్ యూడిఎల్ లోడ్ ఉంది కదా, ఇట్లా
ఇది జనరల్ గా అన్ని బీమ్ లో యూడిఎల్ లోడే వస్తుంది. మన జనరల్ బిల్డింగ్, రెసిడెన్షియల్ బిల్డింగ్ ఎంత చేస్తున్నామో అన్ని బీమ్ విత్ యూడిఎల్ లోడ్ ఫిక్స్డ్ ఎండే ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్ అంటే మీరు ప్రీకాస్ట్ బిల్డింగ్ చేస్తే అప్పుడు సింప్లీ సపోర్టెడ్ ఉంటుంది. అదర్వైజ్ ఆల్ ఆర్ ఫిక్స్డ్ బిల్డింగ్ ఉంది. మనం చేస్తున్నదన్నీ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఫిక్స్డ్. సో ఫస్ట్ ఇందులో నేర్చుకుంటాం ఎట్లని బీమ్ విత్ ఫిక్స్డ్ ఎండ్ విత్ యూడిఎల్ లోడ్ అంటే హౌ టు డ్రా ది కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ మనం డ్రా చేయాలి కదా. ఏది కంప్రెషన్ మార్క్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఈ డ్రాయింగ్ లో చూస్తే మన ఎంత అయిందంటే పైన ఫుల్ గా కంప్రెషన్ జోన్, కింద ఫుల్ గా టెన్షన్ జోన్ అంతే. బట్ ఇట్లాంటి డిఫరెంట్ ఎన్ కండిషన్, డిఫరెంట్ యూడిఎల్ ఉంటే ఎట్లా మన డ్రా చేయాలని ఫస్ట్ నేర్చుకుంటాము. సో ఇట్లాంటి యూడిఎల్ లోడ్ విత్ బీమ్ విత్ ఫిక్స్డ్ అండ్ బోత్ సైడ్ ఫిక్స్డ్ విత్ యూడిఎల్ లోడ్ ఉంటే మనం ఏం చేయాలంటే ఈ పీడిఎఫ్ మీకు అప్లోడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ లో మీరు ఫస్ట్ వెళ్ళి ఈ ఫిగర్ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ లో ఈ షార్ట్ కట్ మెథడ్ మీకు నేర్పిస్తున్నది. ఇట్లే మన అందరూ బట్ మోస్ట్లీ ఇదన్నీ మీకు బేసిక్ అండర్స్టాండ్ చేసుకోవాలని కోసం ఇది బస్. రియల్ టైమ్ సినారియో డైలీ లైఫ్ లో మన ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నది కదా, అదన్నీ ఇదన్నీ ఎవ్రీడే మనం చూడను, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఒరిజినలీ మన అన్ని సాఫ్ట్వేర్లే అన్ని బెండింగ్ మూమెంట్, షేర్ ఫోర్స్, కంప్రెషన్, ఆటోమేటిక్లీ రీఇన్ఫోర్స్మెంట్, ఆటోమేటిక్ డీటెయిలింగ్ కూడా వచ్చేస్తుంది. ఇదిలో మీరు చూసారు కదా డెమోలో అట్లా. బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇప్పుడు మనకు ఇది కావాలంటే ఫిక్స్డ్ బీమ్ విత్ యూడిఎల్ కి ఎట్లా కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ మార్క్ చేసుకోవాలని షార్ట్ కట్ మెథడ్ ఎట్లా అంటే ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీరు బీమ్ ఫిక్స్డ్ బోత్ అండ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది కదా ఫిగర్ 23, ఇది క్లిక్ చేస్తే ఇదన్నీ కంప్లీట్ ఫార్ములాస్ అండ్ డయాగ్రామ్ వచ్చింది. ఇందులో మీరు ఏం చేయాలంటే ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేయాలి మీరు. ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ బ్లూ కలర్ లో డ్రా చేస్తాను నేను. ఇది ఎట్లా ఉంది చూడండి, ఫిక్స్డ్ ఎండ్, రెండు సైడ్ ఫిక్స్డ్ ఎండ్, యూడిఎల్ లోడ్ పైన వచ్చింది బీమ్ పైన. ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇట్లా ఉంది కదా. ఇక్కడ సేమ్ ఇక్కడ మన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సారీ, ఇట్లా ఉంది, బ్లూ కలర్ లో డ్రా చేస్తాను నేను. ఇట్లా షేడ్ లేకుండా ఇట్లా చేసుకుంది. కదా, సో ఇట్లే ఉంది ఇక్కడ. ఇక్కడ కింద ఒక ట్రయాంగిల్, మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా ఉంది కదా, ఇదే సేమ్ ఇక్కడ డ్రా చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఇదే న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ బీమ్. ఇక్కడ ఉన్నదిలో ఈ బీమ్ న్యూట్రల్ యాక్సిస్ పైన ఇట్లా మొమెంట్ కొంచెం ఉంది, మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా వచ్చింది కదా. ఇది సేమ్ మన న్యూట్రల్ యాక్సిస్ కింద ఇట్లా చేసి ఇట్లా వచ్చి ఇది మళ్ళీ ఈ ట్రయాంగిల్ నుంచి ఇక్కడ ఈ పార్ట్ వచ్చింది, మళ్ళీ కింద ఇట్లా ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ మీరు మొమెంట్ డయాగ్రామ్ ఇట్లా బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఇట్లా డ్రా చేసుకోవాలి. మనకి ఏ బీమ్ కి మన ఇది చేయాలో, కంప్రెషన్ టెన్షన్ జోన్ తెలియాలో ఇట్లా డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసిన మళ్ళీ ఏం చేయాలంటే ఇది అట్లే రివర్స్ చేయాలి. రివర్స్ ఎందుకు చేయాలంటే అమెరికన్ స్టాండర్డ్ లో నెగటివ్ మూమెంట్, పాజిటివ్ మూమెంట్, అప్ అండ్ డౌన్ ఉంటుంది. మన జనరల్ గా ఇండియన్ స్టాండర్డ్ లో డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇది రివర్స్ చేయాలి. రివర్స్ చేసినప్పుడు ఎట్లా వస్తుందంటే ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఇది రివర్స్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. సో బీమ్ విత్ ఫిక్స్డ్ ఎండ్ అండ్ యూడిఎల్ అంటే దిస్ ఈస్ కాల్డ్ బెండింగ్ మూమెంట్. సో ఇదిలో మీకు ఈ పాయింట్ ఈస్ న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ బీమ్. ఇది టాప్ ఆఫ్ ద బీమ్, టాప్ కార్డ్ ఆఫ్ ద బీమ్. ఒక బీమ్ అంటే జనరల్ ఇట్లా ఉంటుంది కదా, ఇది న్యూట్రల్ యాక్సిస్ సెంటర్ ఉంటుంది, హాఫ్ ఉంటుంది కదా. సో ఇది టాప్ లేయర్ ఆఫ్ ద బీమ్, ఇది టాప్ లేయర్ ఆఫ్ ద బీమ్, ఇది టాప్, ఇది కింద బాటమ్ లేయర్ ఆఫ్ ద బీమ్ ఇది.
ఓకేనా. ఇది న్యూట్రల్ యాక్సిస్, టాప్ లేయర్, బాటమ్ లేయర్. ఇది మధ్యలో సార్ బెండింగ్ చెప్పండి సార్. సారీ ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది ఎట్లా తెలుస్తుంది సార్? అంటే ఇదే షేప్ లో వస్తుంది, యూడిఎల్ కి ఇలాగే వస్తుంది, ఇలాగే రావాలి అని ఎట్లా తెలుస్తుంది? సో అది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మన మీ క్వశ్చన్ ఏంటంటే ఇది హౌ హౌ దే అరైవ్డ్, పెద్ద పీడిఎఫ్ లో ఎట్లా అరైవ్ అయింది ఈ డయాగ్రామ్ అని ఎట్లా ఎస్ సార్, ఎస్ ద ఎగ్జాక్ట్ షేప్ హౌ ఇట్ ఇస్ కమింగ్. మెటీరియల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ క్యాల్కులేషన్ అని ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక బీమ్ ఇట్లా ఉంది అనుకోండి, సపోజ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే అదన్నీ డిస్కస్ చేస్తే ఇంకొక 50-60 అవర్స్ ఎక్స్ట్రా అయిపోతుంది. బట్ జనరల్గా అందుకే మనం రెడీమేడ్గా ఇస్తాం కన్సల్టేషన్. అది ఇది నేర్చుకుంటే చాలా బేసిక్ ఇస్ ఎనఫ్. సపోజ్ ఇట్లా ఉంది అనుకోండి, సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ స్మాల్ వాల్ హియర్, ఓకేనా, ఇట్లాంటి వాల్ ఉంది, ఈ బీమ్ రెస్ట్ అవుతుంది అనుకోండి, ఇది పైన లోడ్ అవుతున్నప్పుడు లోడ్ అవుతుంది కదా, లోడ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బీమ్ ఇక్కడ జస్ట్ సింప్లీ రెస్టింగ్, ఇది లేదు, ఫిక్సిటీ లేదు. అందుకే ఏమవుతుందంటే this beam is going to deflect like this. Deflect like this. Ante what is the meaning is, if this is the beam, okay, entire beam is deflecting like this from this end to this entire end. Simply supported. ఇదే మీకు సింప్లీ సపోర్టెడ్ లేదు, ఇది ఫిక్సిటీ ఉంది, ఇట్లా పైన రీబార్ అన్ని పోయిందంటే ఇది ఎట్లా డిఫ్లెక్ట్ అవుతుందంటే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిఫ్లెక్ట్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు దిస్ ఎండ్. సమ్ పోర్షన్ ఈ ఫిక్సిటీ ఉంది కదా ఇక్కడ, అది కూడా పుల్ చేసి డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎట్లా అవుతుందంటే, సపోజ్ ఇక్కడ నుంచి కొంచెం పైన పోయి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా డిఫ్లెక్ట్ అవుతుంది ఇట్లా. సో సమ్ పోర్షన్ ఈస్ గోయింగ్ టు పుల్ బ్యాక్. అర్థమవుతుందా? సపోజ్ ఈ ఫిక్స్డ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ గో అప్ సైడ్ అండ్ దెన్ డౌన్ సైడ్, ఇట్లా పైన పోయి మళ్ళీ ఇట్లా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం పుల్ చేస్తుంది. సింప్లీ సపోర్ట్ అంటే పుల్ లేదు, డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్. అందుకే మన జనరల్ గా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎట్లా, ఇది ఫిక్స్డ్ అంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ లైక్ దిస్. You see some portion is going up here, pull అవుతుంది, then coming down here, నెగటివ్ మూమెంట్, పాజిటివ్ మూమెంట్, నెగటివ్ మూమెంట్, దెన్ అగైన్ నెగటివ్ మూమెంట్. దిస్ ఎక్కడెక్కడ ఫిక్సిటీ ఉంటుందో అక్కడ కొంచెం పైన పోతుంది, మళ్ళీ కింద వస్తుంది. సో దిస్ ఈస్ జస్ట్ అ కాన్సెప్ట్, బేసిక్లీ ప్రాక్టికల్ కాన్సెప్ట్. కాల్కులేషన్ ఉంది ఇది ఎంత, హౌ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ వై వీఆర్ కాలింగ్ దిస్ లొకేషన్ యాజ్ WL²/12. సెంటర్లో అంటే మొమెంట్ అట్ సెంటర్ WL²/24. ఇదన్నీ కాల్కులేషన్ ఫార్ములా ఉంది. దట్స్ హౌ టు అరైవ్ అన్నీ ఉంది, బట్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. బెటర్ ఇంత తెలుసుకుంటే చాలండి మనకు. షార్ట్ కట్ ప్లస్ కాన్సెప్ట్ ప్లస్ మన ప్రాక్టికల్ వే, ఇది ఇంత తెలుసుకుంటే చాలు. చాలా డీప్ గా మనం ఇదన్నీ నేర్చుకుంటే, ఒక్కొక్క బీఎంకి ఎన్ని బిఎం ఫార్ములా అదన్నీ నేర్చుకుంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ అండ్ అన్నెసరీ ఆల్సో, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకేనా, ఇదన్నీ వేస్ట్ ఆఫ్ ఎఫెక్ట్స్. జస్ట్ ఇంత నాలెడ్జ్ ఉంటే మీకు చాలు, ఎనఫ్ ఫర్ స్ట్రక్చరల్ డిజైన్. బికాజ్ ఎంత యు గో టు మనం 50-60 సంవత్సరం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటే కూడా దేస్ పీపుల్ ఆర్ నాట్ మచ్, అంటే దే విల్ నాట్ కీప్ మెమరీ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ ఫార్ములా అన్నారు. ఎవ్రీబడి విల్ గో అండ్ రెఫర్ సమ్ ఫ్రమ్ PDF ఆర్ సమ్ ఎనీ నోట్స్ ఆర్ సంథింగ్, కాల్కులేట్ చేయడం. ప్రస్తుతానికి నౌ డేస్ దేర్ ఈస్ నో రిక్వైర్మెంట్ అట్ ఆల్ PDF. ఎందుకంటే we have evolved a very long distance with Staadpro, SAP, ANSYS సాఫ్ట్వేర్ అని నాన్ లీనియర్ డైనమిక్ అనాలిసిస్ చేస్తుంది. సో వెరీ లాంగ్ వే వి ఎవాల్వ్డ్. ఇదన్నీ చిన్న ఇదన్నీ ఇంత చాలా అవసరం లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. రెఫర్ చేయాలి మీకు, ఇఫ్ యు నో హౌ టు రెఫర్ ఇట్, టేక్ ద ఫార్ములా, ఇట్ ఈస్ ఎనఫ్, అంతే చాలు. సో మన ఇది రివర్స్ చేసుకోవాలి. ఇది రివర్స్ చేసి పెట్టే ఇట్లాంటి మొమెంట్ డయాగ్రామ్ వస్తుంది కదా. ఇదిలో టాప్ కార్డ్ ఆఫ్ ద బీమ్, ఇది బాటమ్ కార్డ్ ఆఫ్ ద బీమ్. టాప్ లేయర్ అంటే టాప్ సర్ఫేస్ అంటాం, టాప్ సర్ఫేస్ ఆఫ్ బీమ్. ఇది బాటమ్ సర్ఫేస్ ఆఫ్ బీమ్, సర్ఫేస్ ఆఫ్ బీమ్ అంటాం ఇది. ఇప్పుడు ఇదిలో ఎక్కడ టెన్షన్ జోన్ ఉంది, ఎక్కడ కంప్రెషన్ జోన్ ఉంది, అది కదా మెయిన్ పాయింట్ ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చూసి ఇక్కడ మార్క్ చేసాము. సో దేర్ ఇస్ ఎ సింపుల్ రూల్ ఏమంటే, వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ బెండింగ్ మూమెంట్, ఓకే, దెన్ దట్ బెండింగ్ మూమెంట్ ఈస్ కాల్డ్ టెన్షన్ జోన్. వేర్ ఎవర్ ఇది ఒక రూల్ ఉంది. ఇట్లంటే ఎక్కడ బెండింగ్ మూమెంట్ ఉందో
అక్కడ టెన్షన్ ఉంటుంది. ఎందుకు మన బెండింగ్ మూమెంట్ ఉంటే టెన్షన్, బెండింగ్ మూమెంట్ లేదా టెన్షన్ లేదు ఎందుకు చెప్తామంటే, బెండ్ అవుతే కదా టెన్షన్ అవుతుంది. బెండ్ అవుతుంది, డిఫ్లెక్ట్ అవుతుంది. బెండ్ అయినప్పుడు టెన్షన్ అవుతుంది. కంప్రెషన్ కూడా అక్కడే ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ మొమెంట్ డయాగ్రామ్లో ఎక్కడ మొమెంట్ చూపిస్తుందో అదే టెన్షన్ జోన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ వరకు ఇది స్టార్ట్ పాయింట్ ఆఫ్ బీమ్ 5 మీటర్ అనుకునే స్పాన్, స్టార్ట్ పాయింట్ ఆఫ్ బీమ్, ఇది ఎండ్ పాయింట్ ఆఫ్ బీమ్. అంటే ఇలా ఎక్కడెక్కడ టెన్షన్ జోన్, కంప్రెషన్ ఎట్లా మార్చాలంటే, ఈ పాయింట్ నుంచి ఇది ఇలా మెర్జ్ అవుతుంది కదా, ఇది న్యూట్రల్ యాక్సిస్ పైన, ఇది న్యూట్రల్ యాక్సిస్ కదా, న్యూట్రల్ యాక్సిస్ అబౌవ్ న్యూట్రల్ యాక్సిస్, ఇది అబౌవ్ న్యూట్రల్ యాక్సిస్, ఇది బిలో న్యూట్రల్ యాక్సిస్, బిలో న్యూట్రల్ యాక్సిస్. అబౌవ్ న్యూట్రల్ యాక్సిస్ లో ఇక్కడ నుంచి ఈ పాయింట్ స్టార్ట్ నుంచి ఈ జాయింట్ వరకు ఎక్కడ బెండింగ్ మూమెంట్ జీరో అవుతుందో, న్యూట్రల్ యాక్సిస్ లో జీరో అవుతుంది. పాజిటివ్ బెండింగ్ మూమెంట్ మళ్ళీ కింద వస్తుంది, నెగటివ్ లో కింద వస్తుంది, జీరో అవుతుంది. ఇక్కడ జీరో బెండింగ్ మూమెంట్, మళ్ళీ నెగటివ్ లో పోయి మళ్ళీ ఇక్కడ జీరో అవుతుంది, మళ్ళీ పాజిటివ్ లో ప్లస్ అవుతుంది. సో దిస్ వాల్యూ మన పీడిఎఫ్ లో వెళ్ళి చూస్తే ఇది WL² బై 12 అంటారు. ఇక్కడ కూడా సేమ్ WL²/12 అంటారు. సో డబ్ల్యూ అంటే లోడ్, వాట్ ఎవర్ ద లోడ్, ఈ లోడ్ ఉంది కదా యూడిఎల్ లోడ్, ఈ యూడిఎల్ లోడ్కు డబ్ల్యూ అంటాము. ఎల్ అంటే స్పాన్ అంటారు, స్పాన్. సో లోడ్ ఇంటూ స్పాన్ డివైడ్ బై స్పాన్ స్క్వేర్ డివైడ్ బై 12 ఇస్ ద బెండింగ్ మూమెంట్ హియర్. అంటే లోడ్ ఇంటూ డిస్టెన్స్ ఇస్ ద బెండింగ్ మూమెంట్. ఇది WL²/12. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంతంటే WL²/24 అంటారు. అంటే ఇది చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. 24 అంటే హాఫ్, ఇదిలో హాఫ్ కదా. సో WL²/24 అంటారు. ఇదే పీడిఎఫ్ లో ఉంటుంది. WL²/12 అట్ ద ఎండ్, బోత్ ఎండ్స్. అట్ ఎండ్స్ అంటే బోత్ ఎండ్స్. WL²/24 అట్ సెంటర్. ఈ సెంటర్ లో ఎడ్జ్ లో ఎక్కువ ఉంటుంది, సెంటర్ లో తక్కువ ఉంటుంది. ఈ ఫిగర్ కొంచెం స్కేల్ కి సరిలేదు, బట్ వాల్యూ ఇఫ్ యూ సీ WL²/12, WL²/24 అంటే WL²/12 ఈస్ బిగ్గెస్ట్ వాల్యూ దెన్ 24 డివైడ్ బై 24 కదా. సో ఇది ఈ జాయింట్ నుంచి జీరో అవుతున్న వరకు మన WL²/12 నుంచి తక్కువ డౌన్ అవుతే వస్తుంది, జీరో అవుతుంది, మళ్ళీ ఇంక్రీస్ అయ్యి WL²/12 వరకు పోతుంది, మళ్ళీ జీరో అవుతుంది, మళ్ళీ WL²/12 పోతుంది. ఈ వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొమెంట్ ఉంది ఇక్కడ పైన అబౌవ్ న్యూట్రల్ యాక్సిస్, అంటే దిస్ ఇస్ కాల్డ్ టెన్షన్ జోన్. ఓకేనా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇది నుంచి ఇది వరకు, ఈ 0 పాయింట్ వరకు ఇప్పుడు అబౌవ్ న్యూట్రల్ యాక్సిస్ లో ఈ జోన్ లో పైన ఇదిలో టెన్షన్ లేదు. సో దిస్ ఇస్ కాల్డ్ కంప్రెషన్ జోన్. ఎక్కడెక్కడ బెండింగ్ మూమెంట్ లేదో అది కంప్రెషన్ జోన్. ఓకేనా. మళ్ళీ ఈ జాయింట్ నుంచి ఇది వరకు, ఎడ్జ్ వరకు మనకి ఇక్కడ బెండింగ్ మూమెంట్ స్లోగా ఇంక్రీస్ అయిపోతుంది, మాక్సిమం అవుతుంది WL². సో దిస్ ఈస్ టెన్షన్ జోన్. ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఉంటే టెన్షన్ జోన్, బెండింగ్ మూమెంట్ ఉంది, టెన్షన్ జోన్. ఈ గ్యాప్ లో బెండింగ్ మూమెంట్ అబౌవ్ న్యూట్రల్ యాక్సిస్ ఖాళీగా ఉంది, సో కంప్రెషన్ జోన్. సేమ్ వే అట్ ద బాటమ్, ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు ఇట్ ఈస్ కాల్డ్ కంప్రెషన్ జోన్. ఎందుకంటే ఖాళీగా ఉంది, ఇది ఖాళీ, ఇది కూడా ఫుల్ గా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే కంప్రెషన్ జోన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు ఇట్లా టెన్షన్ జోన్. ఎందుకంటే బెండింగ్ మూమెంట్ జీరో నుంచి మాక్సిమం అవుతుంది, మళ్ళీ మాక్సిమం WL²/12 మళ్ళీ జీరో అవుతుంది, సో టెన్షన్ జోన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది వరకు మనకు ఏం బెండింగ్ మూమెంట్ లేదు, ఇది ఖాళీగా ఉంది, సో ఇట్ ఈస్ కాల్డ్ కంప్రెషన్ జోన్ కదా. సో ఇట్లా కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ ఒక్కొక్క బీమ్ లో బేస్డ్ ఆన్ ఎండ్ మూమెంట్ అండ్ యూడిఎల్ఆర్ పాయింట్ లోడ్ బట్టి మన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈ పీడిఎఫ్ నుంచి తీసుకుని అది రివర్స్ చేసి ఇట్లా మార్చేయడానికి చాలా వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ కావాలంటుంది. ఎందుకంటే ఇట్లా మార్చేస్తే కంప్రెషన్ ఎక్కడ ఉంటుంది, టెన్షన్ ఎక్కడ ఉంటుంది జోన్ అని మనకు తెలిపోతుంది. ఎందుకు తెలుసుకోవాలి ఇది, వాట్ ఈస్ ద యూస్ ఇన్ ఇంజనీరింగ్ అంటే, కంప్రెషన్ జోన్ లో మన కాంక్రీట్ ఓన్లీ ఎనఫ్, టెన్షన్ జోన్ లో కాంక్రీట్ ప్లస్ రీబార్ కూడా కావాలి. అందుకే ఇప్పుడు ఏం చేస్తామంటే, ఎక్కడెక్కడ టెన్షన్ జోన్ ఉందో అక్కడ మనం రీబార్ వేస్తాం. రీబార్ ఎట్లా వేయాలి, ఈ బ్లూ గ్రీన్ ఆల్రెడీ ఉంది, ఈ బ్లూ తీసుకుంటాం, ఈ బ్లూ తీసుకుంటాము మన ఓకే పెద్దదిగా చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ టెన్షన్ ఉందంటే ఇక్కడ నుంచి రీబార్ ఇట్లా వేస్తాం మళ్ళీ ఈ కంప్రెషన్ లో రీబార్ అవసరం లేదు, మళ్ళీ ఇట్లా చేస్తాం, క్రాంక్ చేసి కింద టెన్షన్ ఉంది, ఇట్లా టెన్షన్ కోసం రీబార్ వేస్తాం. మళ్ళీ ఇక్కడ కంప్రెషన్ ఉన్న అవసరం లేదు, పైన తీసుకెళ్తాం, క్రాంక్ చేస్తాం, ఇది టెన్షన్ జోన్, ఇట్లా వేస్తాం, వచ్చి కాలం లోపల ఇన్సర్ట్ చేస్తాం. సో మన ఇప్పుడు చూస్తే మీరు
రీబార్ ఎక్కడ వేయాలని మనకు తెలియాలంటే కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ నాలెడ్జ్ మస్ట్ ఉండాలి. ఒక్కొక్క బీమ్లో బేస్డ్ ఆన్ ఎన్ కండిషన్ అండ్ లోడ్స్ ఇట్లా పీడిఎఫ్స్ చూసి మార్క్ చేస్తే ఎక్కడ రీబార్ వేయాలి ఒక బీమ్లో, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. స్లాబ్ అంటే కూడా మనం ఇట్లే వేస్తాం కదా, ఒక క్రాంక్ చేసి ఇట్లా వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్ కూడా వేసి మళ్ళీ నెక్స్ట్ క్రాంక్ ఇట్లా స్ట్రైట్ అట్లా కూడా చేస్తాం. అది మళ్ళీ చూస్తాం ఐఎస్ కోడ్లో ఎట్లని రీబార్ క్రాంక్ చేసి ఇట్లా వేయాలని. ప్రస్తుతానికి టెన్షన్ ఎక్కడ ఉందో అక్కడ రీబార్ కావాలి. కంప్రెషన్ ఉన్న లొకేషన్లో రీబార్ అవసరం లేదు, ఎందుకంటే కాంక్రీట్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. దిస్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లే ద రీఇన్ఫోర్స్మెంట్ లేఅవుట్ మనం చేయాలనికి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఇది కాన్సెప్ట్ ఉంది కదా, ఇట్లాంటి ఒక బీమ్లో టెన్షన్ జోన్లో ఓన్లీ రీబార్ వేసి కంప్రెషన్ లో ఏం వేయకుండా ఉంటే దిస్ ఇస్ కాల్డ్ సింగ్లీ రీఇన్ఫోర్స్ బీమ్. అంటే ఓన్లీ వన్ జోన్లో రీఇన్ఫోర్స్మెంట్, టెన్షన్ జోన్లో ఓన్లీ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటే సింగ్లీ రీఇన్ఫోర్స్ బీమ్. కొన్ని బీమ్స్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి అన్ని మనం డిజైన్ చేసిన బీమ్ అని డబ్లీ రీఇన్ఫోర్స్ బీమ్. డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ అంటే టెన్షన్లో కూడా రీఇన్ఫోర్స్మెంట్, కంప్రెషన్లీ రీఇన్ఫోర్స్మెంట్ వేస్తాం. ఎందుకంటే మన కంప్రెషన్ జోన్లో అవసరం లేదు, యాక్చువల్లీ రీబార్ అవసరం లేదు. బట్ ఈ డెప్త్ ఉంది కదా, కొన్ని క్లయింట్ ఏమంటారంటే చాలా పెద్ద డెప్త్ ఉంటే సపోజ్ మోర్ దాన్ 1 మీటర్ డెప్త్ వస్తుంది అనుకోండి కాంక్రీట్లో, ఈ డెప్త్ తగ్గించమంటారు ఆర్కిటెక్ట్. తగ్గించి మీరు 0.5 600 mm చేయండి అంటారు. 600 mm చేయంటే ఎట్లా చేయవచ్చు, మన కాంక్రీట్ కట్ చేయండి డిజైన్లు అంతే వస్తుంది, లోడ్ అంత ఉంది, స్పాన్ అంత ఉంది. ఎట్లా తగ్గించాలంటే దర్ ఇస్ వన్ న్యూ, నాట్ న్యూ, ఇట్ ఇస్ ఆల్రెడీ పీపుల్ ఆర్ యూసింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. అది కొత్త కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ ఏంటంటే డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ కాన్సెప్ట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే రీఇన్ఫోర్స్మెంట్ ఇక్కడ కూడా వేస్తాం, కింద ఇట్లా కూడా డబ్ల్యూ రీఇన్ఫోర్స్మెంట్ ఇట్లా వేస్తాం. కంప్రెషన్ జోన్లో కూడా రీఇన్ఫోర్స్మెంట్, టెన్షన్లో కూడా రెండు రీఇన్ఫోర్స్మెంట్ వేస్తాం. అది కాదు డబ్ల్యూ రీఇన్ఫోర్స్మెంట్. అప్పుడు ఎందుకు కావాలి కంప్రెషన్ జోన్లో రీఇన్ఫోర్స్మెంట్ ఎందుకు కావాలంటే టు రెడ్యూస్ ద కాంక్రీట్ డెప్త్. మీ కాంక్రీట్ డెప్త్ మీరు కటైల్ చేయాలంటే, రెడ్యూస్ చేయాలంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ అదర్ మెటీరియల్ టు టేక్ కేర్ ఆఫ్ సమ్ కంప్రెషన్. ఇది ఎంత కంప్రెషన్ ఆ కంప్రెషన్ తీసుకుంటుంది కాంక్రీట్. మన కాంక్రీట్ డెప్త్ రెడ్యూస్ చేస్తే అక్కడ వచ్చిన కంప్రెషన్ తీసుకోవాలని ఇంకెవరైనా హెల్ప్ చేయాలి కదా, ఆ హెల్ప్ స్టీల్ తీసుకుంటుంది. స్టీల్లో ఎంతవరకు కంప్రెషన్ తీసుకోవచ్చో అంత తీసుకుంటుంది. దట్ హెల్ప్ స్టీల్ విల్ బి డూయింగ్. అందుకే మీకు అప్పుడు చెప్పాను, వీక్ మీన్స్ నాట్ జీరో. కాంక్రీట్ ఇప్పుడు వీక్ టెన్షన్ అంటే ఇట్ ఇస్ నాట్ జీరో, ఇట్ టేక్స్ సమ్ అమౌంట్ కదా. స్టీల్ కూడా ఇప్పుడు వీక్, కంప్రెషన్లో వీక్ అంటే ఇట్ ఇస్ నాట్ జీరో, ఇట్ విల్ టేక్ సమ్ అమౌంట్. ఇప్పుడు డబ్ల్యూ రీఇన్ఫోర్స్ బీమ్ లో కంప్రెషన్ కూడా స్టీల్ తీసుకుంటుంది అక్కడ. సో ఒకే స్టీల్ మీకు రెండు పని చేస్తుంది. కంప్రెషన్ లో కంప్రెషన్ తీసుకుంటుంది, టెన్షన్ తీసుకుంటుంది, ఇట్లంతా పని చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అన్ని మనం తెలుసుకుంటే డిజైన్ లో మనం యూజ్ చేయడానికి చాలా ఇది అవుతుంది కదా. ఇప్పుడు మీకు ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాం. మీరు ఏం చేయాలంటే రేపు నెక్స్ట్ క్లాస్ అండ్ సాటర్డే కదా, సాటర్డే ముందు మీరు ఇక్కడ ఉన్న ఒక అట్లీస్ట్ 2 బీమ్, వన్ ఈస్ లెట్స్ సే సింప్లీ సపోర్టెడ్ బీమ్ యూడిఎల్ అండ్ క్యాంటిలివర్ విత్ యూడిఎల్. క్యాంటిలివర్ యూడిఎల్, సింప్లీ సపోర్టెడ్ యూడిఎల్, ఈ రెండుకు మనం ఇట్లా అంటే ఇది కంప్రెషన్ టెన్షన్ జోన్లో డోంట్ వరీ అబౌట్ డబ్ల్యూ రీఇన్ఫోర్స్మెంట్. సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్లో ఎక్కడ కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ మార్క్ చేసి ఒక వాట్సాప్లో లేదంటే ఎక్కడైనా మీరు పంపిస్తే కూడా ఇట్ ఈస్ అ స్మాల్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. రేపు మీరు సేమ్ టైంలో మీరు చేయవచ్చు. ఎనీ డౌట్స్ ఉందా ఇక్కడ? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఈ పీడిఎఫ్ మనం అప్లోడ్ చేస్తాం ఈరోజు. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ సార్? No, sir.